హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్. వచ్చేసాం హైదరాబాద్లో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే మేము ట్రైన్ ఎక్కేది. అయ్యా స్ట్రైట్ నీళ్ళు ఎందుకు రా పందిలాగా. 12:30కి అయితే మేము ఎప్పుడో వచ్చినాం. ఇంకా టైం 11:43. పుష్ప 3. డాడీ 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 చూడు ఇట్లాను ఇట్లా అన్నాడు ఒకసారి. పెడతా ఎందుకు లేస్తున్నావు అజయ్? अजय को गुस्सा आ गया. वीडियो देखना. విండో సీట్ కోసం ఫైటింగ్స్. ఫస్ట్ ట్రైన్ డన్. రీచ్ టు ఒంగోల్. ఇదిగో ఈమెనే మా అత్త. ఈమెను తీసుకొని తిరుపతి వెళ్ళాలని ఒంగోలుకి వచ్చాం. ఇంకా గుడ్ మార్నింగ్ ఒంగోల్. ఇదే ఒంగోలులో మెయిన్ బజార్ అంట. మనకి హైదరాబాద్లో అమీర్పేట ఎట్లా అట్లా ఇక్కడ వీళ్ళకి ఇది. అండ్ ఇగో బ్యాగ్ బట్టలు తీసేసుకున్నాం. ఏమో అనుకున్నాను కానీ ఒంగోలు కూడా కొంచెం సిటీ టైపే, బాగానే ఉంది పెద్దగా. ఇది నేను మా తమ్ముళ్ళు మేసిన మేత. ఇది మా అత్త వాళ్ళ మెడికల్ షాప్ అన్నమాట. డే 1 అట్లా కంప్లీట్ అయిపోయిందన్నమాట. డే 2 మార్నింగ్ 8 o'clock లేస్తే ఇంత మంచిగా. ఇంకా ఒంగోలు నుంచి ఆఫ్ టు తిరుపతి. ఇక్కడ ఆటోలు ఇంతే ఉంటాయంట. షేరింగ్. ఫస్ట్ ట్రైన్ ఏమో 3 గంటలు లేటు. ఇక్కడికి వచ్చి ఇంకా గంట అవుతుంది, ఇంకా ఆ ట్రైన్ రాలేదు. ట్రైన్కి పట్టీలు ఇట్లా క్రేన్ తోటి వేస్తారని ఇప్పుడే తెలిసింది. నా స్కిన్ ఎంత సెన్సిటివ్ అంటే ఒక్కరోజుకి నల్లగా కనిపిస్తుంది. ఒంగోలు టు తిరుపతి 5 hours జర్నీయే కదా అని చెప్పి సెకండ్ సీటింగ్ బుక్ చేసిన. ఇక్కడే చూస్తే సీట్లు ఏమో బస్సు సీట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక స్టేషన్ ఉంది. గూస్ బాంబ్స్ ఇప్పటి నుంచే వస్తున్నాయి. బయట కొండలు అవి ఇవి లైట్గా కనిపిస్తుంటాయి ఇంత చీకట్లు కూడా. సో ఎక్సైటెడ్. వచ్చేసాం ఫైనల్లీ. కానీ దిగంగానే మైండ్ బ్లాక్, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. రైల్వే స్టేషన్లో ఇంత రష్ అంటే దర్శనం కాడ ఇంకెంతమంది ఉంటారు.
నైట్ 12 దిగాం కాబట్టి ఇప్పుడే కొండ మీదకి వెళ్ళలేమని ఇక్కడ విష్ణు నివాసం అని ఉంది, ఇక్కడ స్టే చేయబోతుంది. పెద్ద హాల్లా ఉంది. మీరు నైట్ వచ్చి రూమ్స్ తీసుకునే ప్రాబ్లం అవసరం లేదు. మంచిగా నైట్ స్టే చేసి పొద్దున్నే కొండ ఎక్కొచ్చు. ఇంకొచ్చేసినాం కదా ఫుడ్ ప్రోగ్రామ్ ముందే మేము అన్నీ ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అన్నమాట. టైం చూడండి 3:45 అవుతుంది. నాకు అస్సలు నిద్ర వస్తలే. ఇల్లు చూడండి ఎట్లా పడుకోరు. అయిపోయా 4 అయిపోయింది. వెళ్తున్నాం ఇంకా కొండకి వెళ్ళాలి కదా. ఇక్కడ రేట్స్ పర్ పర్సన్ 150 అడుగుతున్నారు. అమెరికాలో కూడా ఇంత ఉండదు. అది జస్ట్ 3 కిలోమీటర్స్కి కొండ వరకు, కొండ కింద వరకు వెళ్ళడానికి. ఇక్కడ మళ్ళీ ఆపేశారు. కొండ దారిలో 6 o'clock తర్వాతనే వెళ్ళాలంట, లేదంటే టైగర్ ఉంటుందంట. ఫైనలీ కొండ వరకు అయితే వచ్చేసినాం. కనిపిస్తుందా నామాలు. వీడు మాతో బెట్టు పెట్టాడు 20 minutesలో ఆ మెట్లన్నీ ఎక్కుతాడంట. 20 minutes ఎక్కకపోతే నీ బట్టలన్నీ నిప్పేస్తాను నేను. 500 ఇవ్వాలి నువ్వు. ఫ్రీ బస్ అంట. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వచ్చి ఈ బస్ ఎక్కండి. ఆటో వాళ్ళ దగ్గర అస్సలు ఎక్కకండి. మనిషికి 200 చెప్తున్నాడు, కానీ కొంచెం ఇట్లా ఫుల్ ఉంటుంది పక్క. మా అత్త, మా 2 తమ్ముళ్ళు, మా డాడీ, ఇది నేను. వచ్చేసాం తిరుపతి, వచ్చేసాం కొండ దగ్గరకు వచ్చేసాం. మెట్లెక్కాలి తిరుపతి కొండలు. పొద్దున్నే వచ్చాం. చాలా పడుతుంది. కవర్స్ తీసుకున్నాం. చెప్పులు లగేజ్ పైకి పంపించడానికి వెళ్తున్నాము. సెలబ్రిటీ అది ఇప్పుడు. సరే బాయ్ మంకీ. వీళ్ళు ఇంకా రావట్లే, వీళ్ళు ఇంకా కదలట్లే. డాడీ ఎక్కుతావు అన్ని మెట్లు? ఎక్కలేనమ్మా. ఎక్కుతావా అన్ని మెట్లు? ఎందుకు ఎక్కను? నువ్వు అనిల్ నువ్వు 20 minutes మెట్లు వస్తాయి. లేకపోతే వీడి ఇక్కడ ఒక గొర్రెల ఆ జాలి దాటేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చి మా బోనాలు గుంజుకొని తింటుంది. కోతి కోతి ఇందాక చూసారు కదా దాని చెల్లి. ఇంకా కొండెక్కే ముందు ఇక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలంట. మెట్లు ఎక్కడం స్టార్ట్. ఇంకా 7 o'clock అయిందని 7:30 వరకు నువ్వు పైన ఉండాలి, లేదంటే అవుట్. నెంబర్ 45. నేనైతే ఫిక్స్ అయిపోయినా 1000 మెట్లు ఎక్కే వరకు అస్సలు కూర్చోవద్దు, రెస్ట్ తీసుకోవద్దని. మేము ఎక్కేది శ్రీవారు మెట్రో సైడ్ నుంచి, అంటే మొత్తం 3000 steps ఉంటాయి. ఇప్పుడు 20 minutesలో మెట్లన్నీ ఎక్కేస్తా అన్నాడు.
నేను ముందు పోతున్నా, వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వీడు ఇక్కడ అయిపోయాడు. వీడు ఇక్కడ అయిపోయాడు అంటున్నా. 300. ఫస్ట్ మండపం కంటిన్యూస్ వరకు ఎక్కిన. ఎక్కేది దిగేది అప్పుడు 800. నాన్ స్టాప్గా 1000 ఎక్కిన కాబట్టి ఇప్పుడు రెస్ట్ అన్నమాట. తిరుమల నగము మహాదివ్య క్షేత్రము శ్రీ వెంకటరమణుని శుభ సన్నిధానము. తిరుమల నగము మహాదివ్య క్షేత్రము. నగము మహాదివ్య క్షేత్రము. ఫైనల్లీ వి కేమ్. చూడండి రా, కోతులు. WWE ఫైట్ చూడాలి. ఆ దగ్గర పోదాం పా. ఏమైంది? ఏం కాదు. గుడి దేనికి నీకు అది ఫర్ వాట్? నా జుట్టు ఎందుకులే, నేను కత్తర్లిస్తా. గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీరమాలోల గోవింద, క్షమాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. లాస్ట్ డే ఆఫ్ రూమ్, ఈ రూమ్లో పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రూమ్ తీసుకోవాలి. మేము అక్కడ ఉన్నది 2 days 2 rooms. ఒక రూమ్ 24 hours మాత్రమే.
సాగరంలో నా చింత చెరవచ్చావే